నమస్తే, ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు త్రిముఖ టీం ఉంది. పోర్న్ స్టార్గా కెరియర్ ప్రారంభించి హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది సన్నీ లియోన్. ఆవిడ హీరోయిన్గా యాక్ట్ చేసిన సినిమానే త్రిముఖ. ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన సురేష్, ముఖ్య పాత్రలు పోషించిన సాహితీ, మొట్టై రాజేందర్, చిత్రం సీను. సో వీళ్ళందరూ మనతో ఉన్నారు. అసలు ఈ సినిమా గురించి, ఆ సినిమాలో వాళ్ళు చేసిన పాత్రల గురించి ఏం చెప్తారు అనేది ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాట్స్. రీసెంట్గా మీ టీజర్ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం క్యూరియాసిటీ అయితే డెఫినెట్గా చూసిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ హీరో యోగేష్, ఏంటి, ఎలా అసలు ఈ త్రిముఖకి ఎలా శ్రీకారం ఎలా చుట్టారు, ఏంటి? మన డైరెక్టర్ రాజేష్ గారు ప్రొడ్యూసర్స్తో స్టోరీ డిస్కస్ చేసి ఇంకా వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. ప్రొడ్యూసర్స్ యూఎస్లో ఉంటారు, సో వాళ్ళకి నచ్చి ఇంకా వాళ్ళు ఎవరిని తీసుకుందాం ఏంటి అని ఇంకా కాస్టింగ్ 1 by 1 స్టార్ట్ చేశారు. ముందు వేరే హీరో అనుకున్నారు, తర్వాత సన్నీ లియోన్ గారు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో అప్పుడు హీరో కొత్త వాళ్ళతో వెళ్దాము అనుకోవటం, నాతో మాట్లాడటం, ఇంకా నేను డెబ్యూ చేయటం జరిగింది. అంటే సన్నీ లియోన్ కాబట్టి ఓకే చేశారా మీరు? ఎలా? నేను డెబ్యూనే కదా సార్, సో నాకు ఎలా మంచి స్టోరీ పడితే చాలు అన్న దీంట్లో నేను అనుకోకుండా ఇంత పెద్ద ఆర్టిస్ట్తో చేయటం, అంటే నా ఫేస్ తప్ప ఎవరిది కొత్త ఫేస్ ఉండదు మూవీ మొత్తం మీద. సో అంత బాగా ప్లాన్ చేసి చేయటం చాలా ఆనందం. ఓకే, రాజేంద్ర గారు ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం అంటే మనం ఇంతకుముందు కలిసినా కూడా నా ఇంటర్వ్యూ రూపంగా ఫస్ట్ టైం ఎలా అసలు ఎలా అనిపిస్తుంది? మీరు తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఎలా ఉంది మీకు? అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కొద్దిగా భయంగా ఉంది, బట్ ఓకే తెలవా, ఇది ఇంట్రెస్టింగ్ గేమ్ ఇది నిజంగా. ఎలా అంటే యాక్టింగ్ చేయటం ఈజీగా ఉందా, ఇంటర్వ్యూలు ఇవ్వటం ఈజీ అనిపిస్తుంది? ఓకే, కమింగ్ టు త్రిముఖ. జనరల్గా ఒక హారర్ ఫిల్మ్ అనగానే మ్యాక్సిమం తమిళ్లో అన్ని ఏ హారర్ సినిమా చూసినా మొట్టై రాజేందర్ లేకుండా హారర్ ఫిల్మే ఉండదు నాకు తెలిసి. అంటే ఇక ఏదో ఒకటో రెండో మిస్ అవ్వచ్చేమో కానీ నీ కాల్ షీట్లు దొరక్క అది కూడా. సో ఎలా అనిపిస్తుంది అట్లా? ரொம்ப ఇంట్రెస్టింగ్, நல்லா మంచిగా ఉంది సార్ మనకు చేసేది. ఇంకా ఏ పిక్చర్స్ చేస్తే కూడా మనకి ఇన్వాల్వ్ అవి చేసేయాలి కదా సార్, డైరెక్ట్ అలాగే చెప్పేది అంతే. మస్తు సంతోషంగా ఉంది సార్ మాకు. అంటే ఇన్ని హారర్ ఫిల్మ్స్ చేశారు కదా, సో వాటన్నిటికీ త్రిముఖకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది స్టోరీతో అలాగే పోతుంది సార్, మనకు చాలా ரொம்ப టచింగ్ ఉంది సార్ దీనిలో చేసేప్పుడు. మా పాప స్టోరీ, బ్యాక్ స్టోరీ అనేది మాకే ఏడుస్తుంది సార్ డబ్బింగ్ చేసినప్పుడే. మా పాప లాస్ట్ భాగం మాకు వచ్చేసింది సార్. అవును సార్, డైరెక్టర్ గారు మంచిగా స్టోరీ చేసి మమ్మల్ని కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్, వాచ్మెన్ అలాగా. మాకు బ్యాక్గ్రౌండ్లో మాకు ఒక స్టోరీ ரொம்ப సంతోషంగా ఉంటుంది సార్. గుడ్. సీను సార్, 25 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఏం చేసావంటే ఏం చేయలేదంట. నేనేం చేసావని నేను అడగలే కానీ ఎలా అన్న ఈ జర్నీ? చాలా మంచి జర్నీ అన్న, చాలా అద్భుతమైన జర్నీ. అందరూ ఆదరించారు. అది ఇంకంతకన్నా మంచి జర్నీ ఇంకేమో. ఏంటి క్యారెక్టర్ ఏంటి ఇందులో నేను అంటే ఒక దొంగ లాంటి క్యారెక్టర్. బట్ ఆడు దొంగలా అనుకుని ఫస్ట్ చూసేటప్పుడు ఇటు దొంగే అనుకుంటాము, కానీ అది సినిమాకి ఇంపార్టెంట్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్. ఓకే, నేను సన్నీ లియోన్ గారు పోలీస్ ఆఫీసరు, సో అందరు దొంగే అనుకుంటారు, కానీ ఆ ట్విస్ట్ ఏంటి అనేది మనం ఫైనల్లో చెప్తాం. లాంటిది. ఓకే, సాహితీ పొలిమేరలో మంచి క్యారెక్టర్ చేసావు. సో ఇందులో ఏంటి నీ క్యారెక్టర్ కొన్ని ఇంపార్టెంట్? ఇందులో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సార్. అండ్ మెయిన్ ఫస్ట్ టైం డీగ్లామ్ కాకుండా గ్లామరస్ గా కనిపిస్తాం కొంచెం. ఎప్పుడు శారీస్ అట్లా ఉన్నాయి కదా, సో ఇప్పుడు కొంచెం గ్లామరస్ గా కనిపిస్తాయి. అండ్ ఐటమ్ సాంగ్ డాన్స్ కూడా ఉంది. ఓకే, సో అయిపోయిందా పిక్చరైజేషన్? అంటే అయిపోయింది సార్. ఒక లైన్ పాడు సార్. ఒక లైన్ పాడమంటున్నా. డాన్స్ చేసిన సాంగ్ లో సూపర్ డాన్స్ చేసిందన్న, అదిరిపోయి డాన్స్ చేసింది. సో అందులో రాజేంద్ర గారు కూడా ఉన్నారా సాంగ్?
సన్నీ లియోన్ ఇంతకుముందు ఒక పిక్చర్ చేశారు తమిళ్లో, దాంట్లో కూడా కాంబినేషన్ పెట్టలేదు, మా సినిమాలో కూడా కాంబినేషన్ పెట్టలేదు అని ఫీల్ అవుతున్నారు ఆయన. ఓకే, మేము పోయినా ఆమె వస్తున్నారు. ఇది రొంబ అన్యాయం ఇలా. ரொம்ப సార్. నెక్స్ట్ చూసుకుంటాం. డాన్స్ సిగ్నేచర్ స్టెప్ ఉంటది, లాస్ట్ లో సర్ తో వేపిద్దాం సార్. ఏమ్మా? గిప్పా గిప్పా గిప్పా. ఓకే, యా, బాగా వచ్చింది సార్. పాట ఓకే. యోగేష్ సార్ ఎలా అసలు యుఎస్ లో సెటిల్ అయిన నువ్వు ఈ సినిమాలోకి రావడానికి ఏంటి, అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా అసలు, లేదంటే మీ వాళ్ళు ప్రొడ్యూసర్ అవటం వల్లే బలవంతంగా రావాల్సి వచ్చిందా, ఎలా? అలా ఏం లేదు సార్, యాక్సిడెంటల్ యాక్టరే, అనుకుని అయితే రాలేదు. నేను యూఎస్లో సెటిల్ అయ్యి చాలా ఇయర్స్ అయింది. ప్రొడ్యూసర్స్ నాకు ముందు నుంచి తెలుసు. ఫస్ట్ నేను యూఎస్ వెళ్ళినప్పుడు రిలేషన్ ఏంటి ప్రొడ్యూసర్స్ తో? రిలేషన్ ఏం లేదు సార్, పర్సనల్ రిలేషన్ ఏం లేదు. ఆయన నాకు ఫస్ట్ టైం నేను యూఎస్ వెళ్ళినప్పుడు ప్రొఫెసర్గా చేసేవాళ్ళు. ఓకే. శ్రీదేవి మద్దాలి గారు చాలా పెద్ద పొజిషన్ ఉన్నారు యూఎస్లో, మిసిసిపి బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మొత్తానికి, స్టేట్ మొత్తానికి డైరెక్టర్ ఆవిడ. ఓకే. సో వాళ్ళకి ఫస్ట్ నుంచి ప్యాషన్ ఉంది. ఎందుకు సినిమాల్లోకి వచ్చారు వాళ్ళు అంటే, రమేష్ మద్దాలి గారి ఫాదర్ హీస్ అ వెల్ నోన్ డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ విజయవాడ. ఓకే. ఇప్పుడు కానీ తీద్దాం అనుకోవటం, డైరెక్టర్ గారు స్టోరీ చెప్పడం, వీళ్ళకి నచ్చడం, సరే సన్నీ గారు ఓకే చేశారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఓకే చేశారు, హీరోకి కొత్త వాడిని వెళ్దాము అనుకున్నప్పుడు మనోడు చేస్తే ఎలా ఉంటుంది అన్న యాంగిల్లో స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత నేను ట్రైనింగ్ తీసుకున్నాను మూవీ కోసమే, మళ్ళీ ఇండియా రావటం, మూవీ కంప్లీట్ అవటం, పోస్ట్ నడుస్తుంది, సక్సెస్ఫుల్గా రిలీజ్కి వెళ్తాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. లక్కీగా అందరూ పెద్ద ఆర్టిస్టులు కాబట్టి బాగా సపోర్ట్ చేశారు నాకు. దే ఎంకరేజ్డ్ మీ. ఓకే. ఎక్కడన్నా ఇలా చేయి తమ్ముడు, ఇలా చేయి, అది ఇది అని. ప్రవీణ్ గారు అయితే నాతో కంప్లీట్గా ట్రావెల్ అయ్యారు మూవీ అంతా. ప్రవీణ్, నేను, హీరోయిన్ ఒక టీం అనమాట. సన్నీ లియోన్ వాళ్ళందరూ ఒక టీమ్, వాళ్ళు సిఐడి ఆఫీసర్స్, మేమేమో డిటెక్టివ్స్ అనమాట. సో మొత్తం ఒక క్రైమ్ సస్పెన్స్ జానర్లో వెళ్తుంది. ఆ త్రిముఖ అన్నదానికి కూడా జస్టిఫికేషన్ మీరు మూవీ చూసాక ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో హీరో అన్న డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ తో లింక్ ఉంటుంది. సో ఇందులో చాలా మంది ఫెమిలియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా. అవును సార్. సో ఈ ప్రతి క్యారెక్టర్ తో నువ్వు ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. సో డెబ్యూలోనే ఇంతమంది ఆర్టిస్టులతో, ఇంతమంది సీనియర్స్ తో మింగిల్ అయి చేయాల్సి రావడం అనేది నిజంగా ఒక విధంగా నీకు ఎక్స్పీరియన్స్. కరెక్ట్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఇట్స్ బ్లెస్సింగ్, అంటే ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా. ఫస్ట్ టైం ఇంత పెద్ద డెబ్యూ రావటం, ఇంత పెద్ద ఆర్టిస్టులతో చేయటం అన్నది నిజంగానే ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇప్పుడు ఏదైతే పొజిషన్లో లాంచ్ అవుతున్నానో దానికోసం కొన్ని లక్షల మంది కృష్ణానగర్లో తిరుగుతూ ఉన్నారు. సో ఐమ్ నాట్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నిజంగానే చాలా మంచి రోల్ పడింది, చాలా ఆనందంగా ఉంది ఇంత పెద్ద ఆర్టిస్టులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం. దానికి తగ్గట్టే కష్టపడ్డాను, 1-on-1 ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ అయిన తర్వాతే మూవీ స్టార్ట్ చేశాను. ఈ సినిమా మేకింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు మీకు? ఎన్నో వందల సినిమాల్లో యాక్ట్ చేశారు. సో ప్రతిదీ యాక్చువల్గా ఒక ఎక్స్పీరియన్సే. సో పర్టికులర్గా త్రిముఖ సినిమాలో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? సార్ ரொம்ப ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. எனக்கு கேமராமேன் வெரி நைஸ் சார். ஓகே. லைட்டிங்ஸ், பேக்ரவுண்டு, இதோட எல்லாமே ரொம்ப நைஸாக இருக்குது சார். நம்மளுக்கு ஒரு மூடு கிரியேட் ஆகும் சார். அந்த அவங்க வைக்கிற லைட்டிங்கு, ஒவ்வொரு டைலாக் டெலிவரி பண்ணுற டைரக்டரு, அவங்களோட அசோசியேட் டைரக்டருங்க கூட காம்பினேஷன், ஹீரோ இவங்க கூட காம்பினேஷன் பண்ணும்போது நம்மளுக்கு ஒரு ஃப்ரெண்ட்லியாக மூவ்மெண்ட் பண்ணுறதுக்கு நல்லா தான் சார். நம்மளுக்கு பண்ணுறதுக்கு ஒரு வித்தியாசமான புது అనుభవం సార్ நம்மளுக்கு இங்கே வந்து பண்ணுறது. ఓకే. అంటే ఇంతకు ముందు కూడా తెలుగు సినిమాలు చాలా చేశారు మీరు? பண்ணிருக்கேன் சார். ஆமாம், நிறைய பண்ணிருக்கு. பண்ணிருக்கேன். ஆனால் அந்த படத்துக்கு இதுக்கு என்ன நல்ல ஒரு பெட்டர்மெண்ட் பிக்சர் சார் இது. நம்மளுக்கு ஒரு இன்வால்வ் ஆகி பண்ணுறதுக்கு நல்லா இருக்குது. நம்ம ஏதோ ஒரு செப்பரேட்டாக நம்ம ஒரு இது சொல்லியாச்சுன்னா அவங்க ஒத்துக்கிறாங்க. ஸோ நல்ல ஒரு இன்ட்ரெஸ்டிங்கான கேரக்டர் சார் நம்மளுக்கு இது. ஒரு இதுவரை சேஞ்ச் ஆன இதுவரை அந்த மாதிரி கேரக்டர் நான் பண்ணல சார் வாட்ச்மேனா. ஸோ இதில் மாதிரி பண்ணி நம்மளுடைய பேக்ரவுண்ட்லாம் சொல்லி நல்ல ஒரு இன்வால்வ்மெண்டான இது சார். நான் படம் பண்ணும்போது கூட எனக்கு தெரியல சார், டப்பிంగ్ பண்ணும்போது பார்த்தேன் సార్, எனக்கு బెజారాయి పోయింది. நல்லா డబ్బింగ్ తెలుగులో మీరే చెప్పుకుంటున్నారా? మ్యాక్సిమం చెప్తాను సార్. నేను తమిళ్లో చెప్పేది అంత తమిళ్ రాసుకుని అదిగా చూసి మాట్లాడాలి. టైం టేకింగ్ ఫ్యాక్టర్ కదా అది. అవును సార్. డబ్బింగ్ అలా చెప్పాలంటే నిజంగా సార్. బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇంకో విషయం సార్, మీకు ఈయన మన సార్తో ఈవెన్ షూట్ టైంలో కూడా మేము అందరం నోటీస్ చేసాము. ఏదో ఫస్ట్ టైం ఒక డెబ్యూ అతను వచ్చినట్టే వచ్చి అసలు క్యారవాన్లో కూడా వెళ్ళరు. నాకు ఎందుకు క్యారవాన్ అంటారు, బయట నుంచి ఉంటారు, అన్నీ రాసుకుంటారు. అసిస్టెంట్ పక్కన పెట్టుకుని అన్నీ రాసుకుని, తమిళ్లో రాసుకుని, అలా మనం ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవుతాం కదా, ఎగ్జామ్ ముందు మనం ఎలా ప్రిపేర్ అవుతాం అలా నుంచి ఇది 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 దిస్ 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 అని అలాగే పక్క నుండి మాట్లాడుకుంటూ ఉంటారు.
ஸோ చాలా కమిటెడ్ యాక్టర్. ஏன்ட்டு நம்ம ஸ்பாட்டுக்கு போய் நம்ம ட்ரை பண்ணுறதுக்கு சும்மா ஃப்ரீயாக இருக்கும்போது கொஞ்சம் ட்ரை பண்ணால் அந்த மாதிரி ஒரு மேட்டர் சார் நம்மளுக்கு. ఎలా అరుణాచల్ రాజేందర్ ముట్టై రాజేందర్ ఎలా அருணாச்சலம் நம்ம ஃபாதர் நேம் சார் அது. அருணாச்சலம் ராஜேந்திரன். இது முடிவு பண்ணுறது மட்டும் மொட்டை ராஜேந்திரன் வந்து சார். அவ்வளோதான். பட் இந்த மாதிரி பேர் கிடைக்கிறது ரொம்ப கஷ்டம் சார். ஒரு டைட்டில் பேர் மொட்டை ராஜேந்திரன் எல்லாத்துக்குமே தெரியும் சார். ராஜேந்திரனா தெரியாது சார். மொட்டை ராஜேந்திரன் அளவுக்கு எப்படி சார் உங்களுக்கு இது கண்டினியூவா இதே எப்படி சார் ஃபர்ஸ்ட்ல நல்லா முடியுது சார். நமக்கு நல்லா முடியுதுக்கா? நல்லா முடியுது சார். அப்புறம் ஒரு மலையில படுத்து போய் ஒரு தண்ணியில விழுந்தேன் சார் ஹைட்ல இருந்து. ஓகே. அந்த தண்ணி வந்து கெமிக்கல் வாட்டர் வர்ற தண்ணி சார் அது. ஓ. ஃபேக்டரியில இருந்து வர தண்ணி. ஓகே. அப்புறம் கொஞ்சம் சின்னதா போய் சின்னதா போய் அப்படியே டோட்டலா கொட்டி எல்லாம் போய் டோட்டலாவே இதாகி போய் சார். என்ன படம் அது? ஒரு மலையில பிக்சர் சார். பேர் சரி பேர் தெரியாது. 12-13 வருஷம் மேலே ஆகிப்போம் சார். 15 வருஷத்துக்கு மேலே ஆகிப்போம் சார் பண்ணி. ஓ. ஸோ அது வந்து பாலா சார் நம்மளுக்கு நான் கடவுள் ஒரு படத்தில் வில்லனா கொடுத்தாரு சார். ஆமாம். ஸோ அதுலேருந்து நம்மளோட ட்ராக் அப்படி மாறி போய் இதாகிடுச்சு சார். இப்போ ப்ரொடியூசர் ஒன்றும் பண்ணலையா? அப்போ அது அந்த ஃபைட்டர் ஆகும்போது என்ன சார் இருக்குது முடிச்சுட்டு நம்ம வீட்டுக்கு போனதுக்கு அப்புறம் இந்த மாதிரி நடக்குது சார். ஓகே. எத்தனை நாளுக்கு அது நடந்தது? இது ஒரு 2-3 மாசத்துல ஃபுல் டோட்டலாகவே இதாகி போய் முதல்ல தெரியல சார். சின்னதாக வந்தது அப்படி இப்படி டோட்டலாகவே மொட்டை அடிச்சோன்னா டோட்டலாக அப்படியே இதாகி போய் சார். திரும்ப நேரத்தில் முடி வளரல சார். வேற ஒன்றும் சைடு எஃபெக்ட்ஸ் ஒன்றும் இல்லையா? வேற ஒன்றும் இல்லை சார். இந்த மயிர் முடி மட்டும்தான். முடி மட்டும் போய் సార్. అది ఇప్పుడు நம்மளுக்கு நல்ல ஒரு ప్లస్సింగ్ ఉంది. ఆ టైంలో దేవుడు అలాగా నీకు తీసుకొచ్చి ఇలా చేశాడు. ఆ టైం ఇస్తాడు అంతే. నిత్యం మీ హార్డ్ వర్క్ కి మీ సిన్సియారిటీకి అలా ఇస్తాడు దేవుడు. பெரிய விஷயம் దేవుడు. அந்த மாதிரி போனதுனால தான் இப்போ உங்க கூட எல்லாம் உட்காந்து நான் பேசுறேன். எப்படி சார் நீங்க வந்து ஒரு ஸ்டண்ட் டபுளா கெரியர் ஸ்டார்ட் பண்ணிட்டீங்க? ஆமா தெரியும். ஸோ இப்போ வந்து எல்லா என்டையர் சவுத்துலவே முட்டை ராஜேந்திரன்னா தெரியாத ஆள் இருக்க மாட்டாங்க எனக்கு தெரிஞ்சு. நிச்சயம் அது எப்படி அது நினச்சா எப்படி இருக்கும் உங்களுக்கு? ரொம்ப சந்தோஷமா இருக்கு சார். ஏன்னா நம்ம ஒரு ஃபைட்டாக இருக்கும்போது நம்மளை பற்றி யாருன்னே தெரியாது நம்மளுக்கு. இப்போ நம்ம பண்ண சின்ன பசங்கள்லேருந்து எல்லாருமே பார்த்தா தலைவா அப்படின்றாங்க. அந்த அளவுக்கு ஒரு நம்ம ஃபேஸ் அவங்களுக்கு மனசுக்குள்ள இதுன்றது எவ்வளோ பெரிய விஷயம் தலைவா. அதெல்லாம் நம்ம எங்கே போனாலும் நம்மளை கண்டுபிடிச்சிடுறாங்க, நம்மளை பார்த்து பேசுகிறாங்க கொள்றாங்க போது காடு கிஃப்ட் தலைவா. பாலா சார் அவர் தான் சார் தலைவா நம்மளுக்கு தெய்வம். இந்த பேர் கொண்டு வந்து இந்த நினச்சி பார்த்தீங்களா எப்போது சினிமா இண்டஸ்ட்ரிக்கு வரும்போது நான் இந்த மாதிரி பொசிஷனுக்கு வருவேன் எப்போதாவது நினச்சி பார்த்தீங்களா? இல்லை தலைவா. அதான் ஒரு கிஃப்ட் தலைவர். நம்ம ஒரு கதவை மூணா ஒரு கதவை திறக்கிற மாதிரி நம்ம லைஃப்ல நடந்துருக்குது. ఓకే. అంతే కదా సీను. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు హారర్ సినిమాలు చాలా చేసావు కదా? అవును చేశాను. సో అందులో మంచి క్యారెక్టర్లు చేసావు. సో ఆ క్యారెక్టర్ల కంటే ఇప్పుడు తిరుమకాలో ఉన్న క్యారెక్టర్ మంచి పేరు తెస్తుందా ఎలా? అంటే మంచి పేరు తెస్తుంది. అంటే అందులో వచ్చి హారర్ క్యారెక్టర్ మాకు హారర్ జోనర్ ఆ క్యారెక్టర్ అలా ఉండకపోయినా మాకు సన్నీ లియోన్ గారు, రవిప్రకాష్ గారు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాంబినేషన్. నేను ఒక అదే మీ కింద చెప్పాను దొంగ లాంటి క్యారెక్టర్. వాడు ఏంటనే తర్వాత రివీల్ చేస్తాను. సో ఆ మేడంతో కాంబినేషన్. ఎలా వర్కింగ్ విత్ సన్నీ లియోన్? సూపర్ అండి, సూపర్ అసలు. అంటే నేనేమనుకున్నానంటే యాక్చువల్గా అంటే లాంగ్వేజ్ రాదు ఆవిడ మరి ఎలా వరకు చెప్తారు ఏంటంటే డెడికేషన్గా అన్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి 1-2 సార్లు. తెలుగు మాట్లాడుతుందా తను? తెలుగు మాట్లాడేటువంటి డైలాగ్ మనం వాళ్ళు రాసుకొని ఆ డైలాగ్ చెప్పగలుగుతుంది. బయట తెలుగు మాట్లాడింది లేదు. ఓకే. అంటే ఇంగ్లీష్ మనం తెలుగులో మాట్లాడితే అర్థం అవుతుంది కదా. అమ్మాయి చూసారు ఎలా ఉన్నారు? అబ్బా సూపర్. అంటే ఫస్ట్ మనం అనుకునే సన్నీ లియోన్ గారు ఏంటి మనకున్న అభిప్రాయం అది పక్కన పెడితే ఆ తర్వాత సన్నీ లియోన్ గారి మీద అభిప్రాయం మారిపోయింది నాకు, చాలా మందికి కూడా. ఎందుకంటే ఆవిడ చాలా మంది క్యాన్సర్ పేషెంట్లకి హెల్ప్ చేశారు, చాలా మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు, అనాథలకి చాలా మందికి డబ్బులు ఇస్తారు, హెల్ప్ చేస్తారు, చదివిస్తారు. అంత మంచి మనసు ఉంది. అంటే మనం లోపల బయట లుక్ చాలా మందికి వేరేలాగా ఉందేమో కానీ ఆవిడ చాలా గొప్ప మనిషి అండి, గొప్ప మనిషి. ఎవరితోనైనా జర్నీ చేసినప్పుడే కదా వాళ్ళ గురించి తెలిసేది మనకు. యోగేష్ ఏంటి సార్, త్రిముఖ అనే ఒక సినిమాలో హీరోవి నువ్వు.
అవును సార్. ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నా, అవును సార్. ఎన్ని ఉద్యోగాలు చేసినా రాని ఐడెంటిటీ, ఒక గుర్తింపు అనేది ఒక సినిమాలో హీరోగా చేస్తే వస్తుంది. వచ్చే ఇది వేరు. కరెక్ట్ సార్. అవును. సో సినిమా రిలీజ్ అనేది దగ్గర పడుతుంది. కరెక్ట్. అవును సార్. టీజర్ ద్వారా ఆల్రెడీ అందరికి తెలిసి ఉంటావు, అవును సార్. అవును. మీ క్లోజ్ సర్కిల్స్లో కూడా. కరెక్ట్. అవును సార్. సో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఆడియన్స్ దాకా ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఓకే. అవును సార్. అవును. అంటే అందరూ ఫస్ట్ టైం షాక్ అయ్యారు. బయట ఎవరికి చెప్పలేదు యాక్చువల్లీ. మూవీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత, షూట్ కూడా స్టార్ట్ అయిన తర్వాతే ఆన్లైన్లో పోస్ట్ చేశాను, ఇలా ఒక మూవీ చేస్తున్నాను. దాని ముందు 6 months ముందే మనకి మూవీ ఓకే అయిపోయింది, నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను, మొత్తం ఆర్టిస్టులు అందరినీ 1 by 1 అందరినీ క్లోజ్ చేస్తున్నారు, ఇంత పెద్ద ప్యాడింగ్ వచ్చేసింది అని క్లారిటీ ఉంది. బట్ స్టిల్ ఎవరికి చెప్పలేదు అనమాట. బట్ వన్స్ ఎప్పుడైతే మూవీ సెరమనీ అయిపోయింది, దీనికి కూడా వెళ్ళిందన్న తర్వాత చెప్పాను. అండ్ ఈ గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ చేసామో, ఫస్ట్ గ్లిమ్స్, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్రెండ్స్ కానీ, క్లోజ్ సర్కిల్లో కానీ, బయట కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఐఎమ్ ఫ్రమ్ మచిలీపట్నం అనమాట, నా నేటివ్ మచిలీపట్నం. యూఎస్లో వెళ్ళి సెటిల్ అయినా కానీ, సో మొన్న కూడా బీచ్ ఫెస్టివల్ అని ఒకటి చేశారు మచిలీపట్నం, ఒక 3 days. ఓకే. సో ఫస్ట్ డే రాజాసాబ్ టీం వచ్చారు, సెకండ్ డే హరిహర్ వీరమల్లు, థర్డ్ డే ద ఫైనల్ డే ఒక 8-9 lakhs members ఉంటే మన మూవీ టీమ్ని చీఫ్గా తీసి పంపించారు అన్నమాట. గూస్ బంప్స్ మూమెంట్. సార్ కూడా వచ్చారు, అన్న కూడా వచ్చారు, సాహితీ కూడా వచ్చింది. అక్కడ మన సినిమా సాంగ్ ప్లే చేశారు, సాహితీ సాంగ్ చేసింది. సో ఇట్ వాస్ ఎ గూస్ బంప్స్ మూమెంట్. అంటే చాలా ఆనందం అనిపించింది. ఎంతో మందికి రాని అవకాశం నాకు ఈ మూవీ ద్వారా రావటం, త్రిముఖ అన్నది ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ మెమరీ ఫర్ మీ. సో ఇంత బాగా వచ్చింది, ప్రోడక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్క్రీన్ ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది, అందరూ చెప్పే మాటే. బట్ మీరు మూవీ చూసిన తర్వాత యోగేష్ ఆ రోజు నాకు చెప్పాడు, నిజమే, ఒక 2 చోట్ల అనుకుంటారు, ఒకటి ఇంటర్వెల్ బ్యాంక్, 2 క్లైమాక్స్. ఆ 2 చోట్ల మాత్రం డైరెక్టర్ గారు అసలు నెక్స్ట్ లెవెల్ తీశారు. యాక్టర్స్ అందరూ పెద్దవాళ్ళు కాబట్టి చాలా బాగా చేశారు. సాహితీ, ఇప్పుడు ఇందులో ఐటమ్ సాంగ్ కూడా చేశావు కదా. సో నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా వేరే సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ వచ్చే లెవెల్లో ఉంటుంది ఆ సాంగ్, ఎలా వస్తాయని అనుకుంటున్నాను సార్. సాంగ్ అయితే పక్క ప్రతి పార్టీలో ప్లే అవుతుంది, అందరు ఎంజాయ్ చేస్తారు సాంగ్. సో థియేటర్స్ లో కూడా బాగా డాన్స్ చేస్తారు అందరూ బాగా. ఆ ఒక్క సాంగ్ మాత్రం సార్ మొత్తం 10 మంది ఉంది ఆర్టిస్ట్ ఆ ఒక్క సాంగ్ లో. సన్నీ లియోన్ మెయిన్ ఐటమ్ గా చేశారు, ఈవిడ హీరోయిన్, అన్న చేశారు, ప్రవీణ్, శక్లక్షణ్, అసలు అందరూ ఉన్నారు అన్నమాట మూవీలో చేసిన. సురేష్ కొండేటి గారు సన్నీ లియోన్ డాన్స్ చేశారు. సో ఆ సాంగ్ మాత్రం క్రేజీ వచ్చింది సార్, చాలా బాగా వచ్చింది. హీరోయిన్ కూడా ఉంది సార్, ఆకృతి, తను కూడా చేసింది. ఆకృతి అగర్వాల్, తను బాలీవుడ్, అదే ముంబై నుంచి ఇన్ఫ్లుయెన్సర్, ఆవిడ ఫేమస్ అక్కడ. సో మన దాంట్లో యాక్ట్ చేస్తుంది. సో హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం కదా, అందుకని ఇంకా అక్కడ నుంచి. అంటే ఈ సినిమాని పర్టికులర్గా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలన్న ఆ కోరిక ఎవరిది? ప్రొడ్యూసర్స్ సార్. యాక్చువల్లీ మేము ఫస్ట్ అనుకున్నది ఓన్లీ తెలుగు, బట్ మిగతా లాంగ్వేజ్లో ఓటీటీకి ఇద్దాం అనుకున్నాం. అంటే కేవలం సన్నీకున్న ఇమేజ్తోనే పాన్ ఇండియా లెవెల్ వెళ్ళాలనుకున్నారా? అది ఒక రీజన్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడైతే మన కాపీ చూసారో, ఆల్మోస్ట్ కాపీ రెడీ అయింది, ఫైనల్ కట్ కాకపోయినా మొత్తం రెడీ అయింది, చాలా బాగా వచ్చింది. దే వర్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ ఆదిత్య శ్రీవత్సవ్ గారు ఉన్నారు కదా, సిఐడి ఆయన, ఆయనకి కూడా మంచి మార్కెట్ ఉంది హిందీలో, ఫేమస్ గా. సో ఆయన యాజ్ వెల్ అస్ అన్ని ఉన్నారు కాబట్టి హిందీ ఇంకా మిగతా లాంగ్వేజ్ అన్ని కూడా థియేట్రికల్ కూడా వెళ్దాము అని ప్లాన్ చేశారు. సో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పాపం బహుళ తీరిపోతుంది అనమాట. 5 లాంగ్వేజ్ ఒకేసారి చేయాలి కదా, సో అది జరుగుతుంది సార్. రాజేంద్ర గారు, మీరు తమిళ్లో టాప్ టు బాటమ్ ఆల్ స్టార్స్తో యాక్ట్ చేశారు కదా. సార్. సో ఏంటి వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అందరూ బాగా ఫేవరెట్ హీరో, ఫేవరెట్ అని ఒన్ను சொல்ல முடியாது. అంటే కొంతమందితో చేసినప్పుడు ఏంటంటే ఆ బాండింగ్ అనేది ఉంటుంది. సో అలా మీకు ఏ హీరోతో ఎక్కువ బాండింగ్? మనకు అంత ఇది సపరేషన్ తెలియదు సార్, అందరూ బాగా మాట్లాడుతున్నారు, అందరూ బాగా చేస్తున్నారు, హ్యాపీగా ఉంది సార్ మనకు చేసింది. అందరితో వేరు, సంతానంతో వేరు కదా. అవును సార్. సంతానం కాంబినేషన్లో ఎక్కువ చేశాను సార్, నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారు. అసలు మీ కాంబినేషన్ అంటేనే ఆడియన్స్లో క్యూరియాసిటీ ఉంటుంది. సో అలా ఈ సినిమాలో మీ కాంబినేషన్ ఎవరిది? ఈ పిక్చర్లో సార్ సోలో సార్. సోలో ఒక ఫ్యామిలీ, ఒక పాప, ఏదో ఒక స్టోరీ, అది బ్యాక్గ్రౌండ్ సార్. ఇందులో సోలో సింగిల్ అన్న మరి. జనరల్గా ముట్టయ్య రాజేంద్ర అంటేనే ఒక రౌడీయో లేదంటే గ్యాంగ్స్టారో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్సే క్రియేట్ చేస్తుంటారు సినిమాల్లో. మరి ఇందులో ఏంటి?
இதுல ஒரு మంచి ఫ్యామిలీ మ్యానా? మన ఫ్యామిలీ అలాగే వాచ్మెన్ అలాగా అప్పుడు హీరో అందరూ వస్తున్నారు, ఆయన దగ్గర మాట్లాడటం, మా బ్యాక్గ్రౌండ్ చెప్పటం, అలా టైప్లో పోతుంది సార్. వాచ్మెన్. అలా మంచి క్యారెక్టర్ సార్. ఇదివరకు ఏ పిక్చర్లు ఇలా చేయలేదు సార్ నేను. ఈ పిక్చర్లో మంచి క్యారెక్టర్ ఇచ్చి హ్యాపీగా జరిగింది సార్. మనం తెలుగులో సినిమాలు చేస్తున్నారు కానీ కొంచెం తక్కువగా చేస్తున్నారు. అవును సార్, అవును సార్. ఎందుకు అంటే తమిళ్లో బిజీగా ఉండటం వల్లేనా, లేదంటే మీ నచ్చిన క్యారెక్టర్లు రాకపోవటం ఎలా? అలా కాదు సార్, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం మ్యాక్సిమం కొంచెం అవాయిడ్ చేస్తాను సార్ చిల పిక్చర్లు కూడా. ஏன்னா అక్కడ వచ్చి கரெக்டாக பேச முடியாத ப்ராப்ளங்கள் அதனால மேக்ஸிமம் சில பிக்சர் ஓகே சார் మనకు వేరే ప్రాబ్లం అది లేదు సార్. అంటే జనరల్గా తమిళ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కొంచెం మంచి పేరు, తెలుగులో కూడా మంచి పేరు ఉంది, మీకు ఉంది, అలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సెటిల్ అవ్వాలి అని ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకొని సెటిల్ అవ్వడం చేస్తుంటారు. మరి మీకు ఏమైనా ఐడియా ఉందా ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి? ఇంతవరకు హ్యాపీగా ఉంది సార్, చాలా సార్. ఏంటి హైదరాబాద్ ఫుడ్ బాగా నచ్చింది ఏంటి మీకు? சார் ரொம்ப இன்ட்ரெஸ்ட் சார் எனக்கு. ஹைதராபாத் பிரியாணினா ரொம்ப இன்ட்ரெஸ்ட் சார் நமக்கு. అవునా? ஃபுட்டு நல்லா சார் சாப்பிட்றதுக்கு. ஏன்னா நம்மளுக்கு ஃபைட்டர் இருந்ததுலேருந்து இங்கே ஹைதராபாத்தில் ஃபைட் பிக்சரில் செஞ்சுருக்கேன்னா சாப்பாடு ப்ராப்பராக எந்த இதில் சார் நாக்குக்கு நல்ல టేస్ట్. ఎక్కడ ఏ బిర్యానీ అంటే ఇష్టం? ఎక్కడ బిర్యానీ, ఏ హోటల్ బిర్యానీ అంటే ఇష్టం బాగా? బావరుచి అది ఒక చూడము. బావరుచి நல்லா தெரியாது. బావర్చి అంటే కృష్ణానగర్ బావర్చి. సూపర్. ఓకే సీను, ఒక్కసారి 25 years కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటి, నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఎక్కడికి వచ్చాను, ఇదేనా అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా కలుగుతుందా మీకు? అంటే ఒక యాంగిల్లో హ్యాపీ అంటే ఎక్కడో మనం ఊరి నుంచి వచ్చాం, సినిమా యాక్టర్ అవ్వాలని ట్రై చేసాం, అయ్యాం లక్కీగా, అలాగే అందరూ ఆదరించారు, అందరూ అవకాశాలు ఇచ్చారు, అలా వెళ్ళింది బండి. చాలా హ్యాపీ. అంటే అసలు అలా వచ్చి ట్రై చేసి కానోళ్ళు చాలామంది ఉన్నారు కదా. అంటే స్ట్రైకింగ్ క్యారెక్టర్స్ చాలా చేసావు కొన్ని, కానీ ఇంకా ఎదగాల్సినంత ఎత్తుకు ఎదగలేకపోయానన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? అలా ఏం లేదన్న. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు ఈ మధ్య మొన్నటి వరకు కూడా హీరో ఫ్రెండ్స్, హీరో పక్కన కామెడీ క్యారెక్టర్లు ఇవే చేసాం ఎక్కువ. నేను ఎక్కువ రోజులు కామెడీని తీసుకెళ్ళి ముందుకెళ్ళే ఆర్టిస్ట్ని కాదు. నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. నేను అంత నవ్వించలేను. స్క్రిప్ట్లో ఏదో ఉన్నదాన్ని ఏదో చేయగలను, కానీ నేనంతా ఐఎమ్ నాట్ ఎ బిగ్ కమీడియన్. సో ఎక్కువ నా బ్రెయిన్ ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్ళాలని, నాకు రకరకాల క్యారెక్టర్లు చేయాలి అని. అవును, హీరో కూడా 2 సినిమాలు చేసినట్టున్నావుగా? చేశాను, వర్కౌట్ అవ్వలేదు. రిలీజ్ అయినాయా? ఒకటి అయింది, తర్వాత సినిమా రిలీజ్ అవ్వలేదు. మనకు ఆ జోనర్ వద్దు అసలు, అంటే ఐ మీన్ నాకు వర్కౌట్ అవ్వదని. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు చేసే సినిమాలన్నీ కూడా డిఫరెంట్. పొలిమేర తర్వాత కొంచెం 2-3 సినిమాలు సీరియస్ క్యారెక్టర్లు చేస్తున్నాను. ఓకే. రవిబాబు గారి సినిమా మళ్ళీ చిన్న కామెడీ జోనర్ క్యారెక్టర్. ఇంకా పెద్ద సినిమాలు చేస్తానండి, ఇప్పుడే చెప్పొద్దని, చెప్పట్లే కావాలని ఎవరికి, సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా. అది ఓకే. యోగేష్ సార్, ఏంటి నీ గోల్ ఏంటి? అదే సార్, ఇండస్ట్రీలో చేయాలని. సెకండ్ మూవీ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్, అలా షూటింగ్కి వెళ్తున్నాను. సో ఇది రిలీజ్ అయ్యేలోపే సెకండ్. అంటే ఒకటి జనరల్గా ఒకసారి మేకప్ పడిన తర్వాత డెఫినెట్గా ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, అది కాదంటలేదు. కానీ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్లో ఉన్న నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్టర్ చెప్పిన మాట వినాలి, ప్రొడ్యూసర్ చెప్పిన మాట వినాలి, ఎవరేం చెప్పినా వాళ్ళకి అనుగుణంగా చేయాలి. అవును సార్. సో అది ఎలా అనిపిస్తుంది? అక్కడేమో నువ్వే బాస్వి. అదే సార్. అవును సార్. పెద్ద కంపెనీ ఉందండి, అదే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. అదే సార్, అంటే నేను డాక్టరేట్ తీసుకున్నాను. సో రీసెర్చ్ ఫీల్డ్లో నాకు ఐడియా ఉంది. సో రీసెర్చ్ ఇండియాతో పోల్చుకుంటే యూఎస్లో బాగా హెవీగా ఉంటుంది అన్నమాట. సో మన గైడ్తో కానీ మనం రోజు ఇది ఇక్కడ డైరెక్టర్ ఎలా డీల్ చేస్తాడో దానికి ఒక 100 రెట్లు మనం అబ్యూస్ చేస్తూ ఉంటారు రోజు. అబ్యూస్ అంటే ఫిజికల్గా కాదు, విత్ వర్డ్స్, యూర్ నాట్ డూయింగ్ ఎనఫ్ అన్నట్టు. సో అది నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను పిహెచ్డీ తీసుకుని కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 years అయింది అంతే, బిఫోర్ ఐ కేమ్ ఇన్ టు మూవీస్. సో డాక్టర్ ట్యాగ్ కోసం తీసుకున్నాను, ఐ గాట్ ఇట్, ఐమ్ హ్యాపీ.
సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడే బాలప్రసాద్ గారు నాకు పర్సనల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ఉంటుంది ఏంటి అని. లక్కీగా మా బ్రదర్ నాకు ఉండటం వల్ల కంపెనీ పరంగా తనంతా మేనేజ్ చేసుకుంటున్నాడు అక్కడ యూఎస్లో. సో ఇంకా సపోర్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు మీ కంపెనీలో? ఒక 120 దాకా ఉంటారు అక్రాస్ 3 కంట్రీస్, 3 దేశాల్లో ఉన్నాము, యుఎస్, కెనడా అండ్ ఇండియా. ఓకే. సో ఒక 120 దాకా ఉంటారు. వేరే బిజినెసెస్ కూడా ఉన్నాయి. ఎలా ఉంది ఇప్పుడు అసలు ఫీల్డ్ ఎలా ఉంది అక్కడ? బాగానే ఉందండి. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇబ్బంది అనేది నాన్ ఇమిగ్రెంట్స్కే తప్ప నాట్ టు యాక్చువల్ ఇమిగ్రెంట్స్. ఇప్పుడు H1 వాళ్ళని కూడా పెద్ద ఏం టచ్ చేయట్లేదు. నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే రాబోతున్నారో F1లో ఉన్న వాళ్ళు, J1 ఇలాంటి వాళ్ళని, L1 వాళ్ళని, వాళ్ళ మీద ఉంది. కానీ మిగతా వాళ్ళు దే ఆర్ స్టేబుల్. అండ్ ఇండియన్స్ మీద దెర్ ఇస్ నో నెగిటివ్ ఒపీనియన్ ఇన్ యూఎస్. మీడియాలో ఏం చూపించినా కానీ రియాలిటీలో ఇండియన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇమిగ్రెంట్ కంట్రీ. యూఎస్కి వెళ్ళి అందరూ కూడా బాగా కష్టపడతారు, దే విల్ డూ దేర్ జాబ్, మంచిగా ఉంటారు, అందరికీ చాలా సాఫ్ట్గానే ఉంటుంది, ఇంక్లూడింగ్ పోలీస్ సిస్టమ్. మన వాళ్ళు క్రైమ్లో కూడా కనపడరు అనమాట, ఎక్కడ కనపడరు. ఏ జాగ్రత్తగా మన పని మనం చేసుకున్నామా, హ్యాపీగా ఉన్నామా, ఫ్యామిలీని మంచిగా చూసుకున్నామా, క్లోజ్ కమ్యూనిటీ ఉంటుంది, అందరం కలిసి ఉన్నామా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ ఏం లేకుండా అందరం కలిసి బాగున్నామా అన్నట్టే ఉంటారు. సో అలాగే మంచిగానే ఉంది సార్. కానీ రీసెంట్ టైమ్స్లో మన అంటే తెలుగు వాళ్ళ వెళ్ళిన తర్వాత అక్కడ మోసాలు కొంచెం పెరుగుతున్నాయి అనేది చూస్తున్నాం. అంటే పేపర్లో వస్తుంది, మనకే తెలియదు కదా. అదే సార్, అంటే ఎక్కువ మంది వెళ్ళేటప్పుడు, ఇప్పుడు 100 మంది వెళ్ళినప్పుడు ఎలా ఉందో 1000 మంది వెళ్ళినప్పుడు అలాగే ఉండదు కదా సార్. ఆ 1000 మందిలో ఒక 10 మంది కొంచెం తేడాగా ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు. సో అక్కడ ఏం జరగచ్చో మనకు తెలియదు. ఆ ఒకటే హైలైట్ అవుతుంది కాబట్టి మన మీడియాలోకి వచ్చేసరికి ఆ ఒకదాన్ని హైలైట్ చేస్తారు. బట్ రియాలిటీలో అయితే అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఎవరి కష్టం వాళ్ళది, దే ట్రై టు గ్రో. ఇండియన్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వర్కింగ్ ఫోర్స్ ఇన్ యూఎస్. సో యూఎస్ లేకపోతే అది అంత ఇది ఎగ్జాక్ట్లీ అందులో తెలుగు వాళ్ళు, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు, మనం ఏ కంపెనీలో కానీ వెళ్ళండి, ఇర్రెస్పెక్టివ్ మీరు కంప్లీట్ మిసిసిపి, ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ మిసిసిపి స్టేట్లో. ఓకే. సో ఇక్కడ నుంచి ఎవరన్నా పెద్ద ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా డైరెక్టర్లు కానీ వెళ్ళారనుకోండి, మన ప్రొడ్యూసర్ గారే హోస్ట్ చేస్తారు, వాళ్ళ ఇంటికే వెళ్తారు, మాట్లాడుతూ ఉంటారు. సో అంత మారుమూల ఉన్న స్టేట్లో కూడా మన వాళ్ళు బాగానే చక్రం తిప్పుతున్నారు. ఓకే. సో మన వాళ్ళు అయితే బాగానే ఉంది సార్. రాజేంద్ర గారు వర్కింగ్ విత్ అంటే నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, మీరు టాప్ టు బాటమ్ టు అట్లీ లాంటి డైరెక్టర్లు, అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్ల దగ్గర నుంచి అప్పుడే ఫస్ట్ సినిమాతో డైరెక్టర్ అయిన వాళ్ళతో వర్క్ చేశారు కదా. సో రాజేష్ నాయుడు గురించి ఏం చెప్తారు డైరెక్టర్? సార్ సాఫ్ట్ అయిన కరెక్ట్ సార్, మంచి కాదు సార్. డైలాగ్ డెలివరీ బాగా, టెన్షన్ లేవు, ఏమి లేవు, మాకు తెలియకుండా ఉండవు, స్లోగా చెప్పేసి పని ఈజీగా తీసుకుంటారు సార్ ఆయన. వెరీ గుడ్ సార్ డైరెక్టర్. ఎవరితో పోలుస్తారు ఇంతకుముందు మీరు వర్కింగ్ చేసిన డైరెక్టర్లతో? తను யாரோட கம்பேர் பண்ண முடியும் உங்களுக்கு? எல்லாரும் கூட கம்பேர் பண்ணலாம் சார், செப்பரேட்டாக யாரும் இல்லை சார். మ్యాక్సిమం సోప్ జోన్లో ఉంటాడు, సేఫ్ జోన్లో ఉంటాడు మ్యాక్సిమం. కానీ మనోడు గొప్పతో మేము 10 మాసం అయితే అది ఆకాష్ మనం పండిటాము, ఒక 10 years అయింది అనుకుంటండి. ఆకాష్ హీరో అవును, అప్పుడు చేసాం తమిళ్ తెలుగు. రాజేంద్ర గారు ఇంకా తమిళ ఆర్టిస్టులు 3, వీళ్ళు అటువైపు, తెలుగు వైపు వచ్చి అంటే సపరేట్ ఒకటేసారి షూట్ చేసాం తెలుగు తమిళ్. నేను శ్రీనివాస్ రెడ్డి మేము చేసాం అనమాట. అప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు నార్మల్ కదా, అప్పుడే కెరీర్ స్టార్టింగ్ కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ప్యాన్ రేంజ్ సినిమాలు చేస్తున్నాడు, కొంత లెవెల్ పెరిగింది. కానీ మనోడి బిహేవియర్ మాత్రం అలాగే ఉంది. అన్న లెవెల్ ఇల్లే నా లెవెల్ అన్నా అంటే లెవెల్ అంటే దీంట్లో పెరిగి ఉంటుంది, అన్ని రకాలుగా పెరిగింది. కానీ ఈయన మాత్రం అట్లే ఉన్నారండి. ఆయన అదే సింప్లిసిటీ, అదే మా ప్రొడ్యూసర్ గారు ఈయనకు పెద్ద 5 star హోటల్ ఇచ్చారు. పెద్ద 5 star హోటల్ ఇచ్చారు. ఈయన గొడవ పెట్టుకున్నాడు, మీరు ఇంత పెద్ద హోటల్ ఇచ్చారు నాకు వద్దని అంటాడు. క్యారవాన్ లోకి నేను వెళ్ళను, క్యారవాన్ ఎందుకు నాకు, నేను లొకేషన్ లో క్యారవాన్ లోకి వెళ్ళరు. అంటే ఎలా అప్పుడే స్టార్టింగ్ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు మనిషి. ஓகே. கேரளாவில் உட்காந்து 4 இது பார்த்து தூக்கம் வருது சார், அது உண்மைதான். ஆமா தலைவா, ஏசி செட் ஆகாது தலைவா. வெளியே உட்காந்து ஏர் మంచి ஏர் இது బయట. வீட்டுல எப்படி? வீட்டுல ஏசி இல்லையா? இருக்கு தலைவா, ஒரு 1/2 hour 1 hour போட்டுட்டு திருப்பி ஆஃப் பண்ணு தலைவா. ஓகே. ஆமா, அந்த ஹீட் பாடி அதான் வீட்டுல. அண்ணா வீக் பாடி மாதிரி தெரியல. இப்போ என்ன 68 உங்களுக்கு? ஆமா தலைவா, 68ல இந்த மாதிரி இருக்கீங்க, வீக் பாடி சொல்றீங்க, என்னங்க? 6 pack still 6 pack 68 లో 6 pack. యా,
జనరల్గా ఈ టైప్ ఆఫ్ మూవీస్కి ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ చాలా ఇంపార్టెంట్ కదా. అవును సార్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజమాన్యం మ్యూజిక్ కానీ సార్ ఫోటోగ్రఫీ గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బాగా చేశారు సార్. సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య గారు అయితే ఐటమ్ సాంగ్ అయితే అలా ఉండిపోతుంది. డియో ఎలాగైతే సన్నీ లియోన్ గారికి అలా ఉండిపోయిందో ఈ సాంగ్ ఆ క్యాచీ లిరిక్స్ కానీ గిప్పా గిప్పా అని వస్తుంది. ఓకే, అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. మనం వచ్చిన ఆర్టిస్ట్ అందరూ కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. అందరూ కూడా ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది బయటికి, ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది బయటికి అన్నట్టే అడుగుతారు అనమాట. ప్రవీణ్ అన్న కానీ శేఖర్ శంకర్ అన్న కానీ అందరూ డ్యాన్స్ చేశారు. అండ్ ఇన్ ఎడిషన్ టు దట్ లవ్ సాంగ్ ఒకటి ఉంది, అది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ ఒక సాడ్ సాంగ్ ఉందన్నమాట, మెలడీ ఒకటి. ఓకే, అండ్ థీమ్ సాంగ్ ఒకటి, మూవీ అంతా రన్ అయ్యే థీమ్ సాంగ్ ఒకటి ఉంది. సో 4 సాంగ్స్ కూడా చాలా అల్టిమేట్ ఇచ్చారు. డైరెక్టర్ గారి దగ్గరుండి ఒక 6 to 8 months పాటు చెక్కి 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 మార్చి మార్చి సకానికి సగం లిరిక్స్ ఆయనే కాస్త ఇన్వాల్వ్ అయిపోయి రాసుకుని బాగా కష్టపడి చేశారు. అండ్ ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది చాలా బాగా వచ్చింది. ఏంటి డాక్టర్ యోగి డైరీస్ అని క్యాప్షన్ పెట్టారంటే అది అంటే బేసిక్గా ఈ త్రిముఖ అనే దీంట్లో నా క్యారెక్టర్ పేరు యోగి, డాక్టర్ యోగి అనమాట. ఓకే ఓకే. సో ఇంకొకరిని చూసి ఇంప్రెస్ అయ్యి పారానార్మల్ డిటెక్టివ్గా వర్క్ చేస్తాను. సో రాజేష్ గారు రాసుకున్నది చాలా పెద్ద వ్యాస్ట్ సిలబస్ ఒకటి. మన ఇప్పుడు హిందీలో సిఐడి ఎలా ఉంటుంది, అలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అన్నది రాసుకున్న దాంట్లో ఒక పార్ట్ త్రిముఖ. సో డాక్టర్ యోగి డైరీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ పార్ట్స్ అన్న ప్లాన్ చేయాలి అన్న ఒక ప్లాన్ ఉంది. సీక్వెల్స్కి దీనికైతే సీక్వెల్ లీడ్ ఉంది సార్. దీనికైతే సీక్వెల్ లీడ్ ఆల్రెడీ ఉంది. సో వర్క్ చేసిన దాన్ని బట్టి సెకండ్ పార్ట్ ఎంతవరకు వెళ్ళొచ్చు అన్నది ఉంది. అది కాకుండా కూడా మేబీ ఏమన్నా డాక్టర్ యోగి డైరీస్ ఒక వెబ్ సిరీస్ వైపు వెళ్ళొచ్చు అన్నది ఒక ఆయన అయితే రాసుకుని పెట్టుకున్నారు యాజ్ ఎ డైరెక్టర్. ఎంతవరకు వర్క్ చేయొచ్చు అన్నది దీని రిజల్ట్. త్రిముఖ అంటే 3 ముఖాలని కదా. అవును సార్. ఏంటి టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? అంటే 3 ముఖాలకి సంబంధించి 3 డిఫరెంట్ ఇవి ఉన్నాయి అనమాట. అంటే 3 డిఫరెంట్ గ్యాంగ్స్కి మధ్యలో జరిగే స్టోరీ ఒక యాంగిల్. ఇంకొకటి ఒక సీరియల్ కిల్లర్ కోసం ఎదుగుతూ ఉంటాడు, ఆడొక మాస్క్ పెట్టుకుని ఉంటాడు. సో అది కూడా 3 ముఖాలు ఉంటుంది. దాని ఎవరెవరు 3 గ్యాంగ్లు అంటే ఎవరెవరు? మన మధ్యలో ఉన్న ఆదిత్య శ్రీవాత్సవ్ గారు మెయిన్ అనమాట. ఓకే. మన గోస్ట్ హంటర్ గౌరవ్ తివారీ గారు ఉన్నారు కదా, ఆ స్టైల్లో ఒక క్యారెక్టర్ ప్లే చేశారు. ఓకే. గిన్నీస్ రికార్డ్ హోల్డర్ ఆయన. సో ఆయన ఒకటి, సిఐడి టీం ఇంకొకటి, ఎవరు మన సన్నీ లియోన్ వాళ్ళ టీం ఇంకొకటి, హీరో వాళ్ళ టీం ఇంకొకటి. వాళ్ళకి సంబంధం ఉండదు, బట్ ఎండింగ్లో ఏంటి ఆ ట్విస్ట్ ఏంటి ఎలా కలుస్తారు అన్నది త్రిముఖలో చూడాలి. గుడ్ గుడ్, అది సార్. వెరీ గుడ్, మంచి కాన్సెప్ట్. ఆల్రెడీ అవును, రియల్ లైఫ్లో డాక్టర్ యోగి, రియల్ లైఫ్ డాక్టర్ కాబట్టి రియల్ లైఫ్లో కూడా డాక్టర్ అనేది రావాలనా ఎలా? లేదు సార్, అంటే కొంచెం ఈ మూవీలో ఆ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో అబ్బాయి తను ఆల్రెడీ ఒక హీరో కొడుకు సినిమాలో బట్ తనకి దాని మీద ప్యాషన్ ఉండదు. ఆదిత్య శ్రీవాత్సవ్ గారిని చూసి పారానార్మల్ డిటెక్టివ్ అవ్వాలి అని ఒక గోల్తో పనిచేస్తూ ఉంటాడు. ఒక 24 ఏళ్ల వయసులోనే డ్యూయల్ డాక్టరేట్ సాధిస్తాడు. సో అలా ఫేమస్ అవుతాడు. సో మూవీలో అతని పేరు డాక్టర్ యోగి. అక్కిగా నా పేరుకి యోగి యోగి అని కలిపారు, అది డాక్టర్ యోగి కూడా కలిసింది. సో కోఇన్సిడెన్స్గా అలా కలిసింది. గుడ్ గుడ్. అది సార్. ఫైనల్గా ఈ త్రిముఖ సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే ఉంటుంది సార్. సంథింగ్ తెలుగు మూవీస్లో ఈ మధ్యకాలంలో చూడని ఒక స్క్రీన్ ప్లే త్రిముఖలో చూస్తారు. స్టోరీ లైన్ పరంగా ఒక 2-3 ట్విస్టులు మీరు ఊహించడానికి ఛాన్స్ కూడా లేకుండా తీశారు స్క్రీన్ ప్లే. అందరూ చెప్పే మాటే, బట్ మీరు చూసిన తర్వాత మీరు అనుకుంటారు నిజంగానే త్రిముఖలో విషయం ఉంది అన్న. సో ఇట్స్ నాట్ జస్ట్ మై వర్డ్, వెన్ యూ వాచ్ ద మూవీ యూ విల్ సే ఆ రోజు యోగేష్ నాకు చెప్పాడు అండ్ దట్ ఈస్ ట్రూ అన్నది. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి కామెడీగా ఫన్తో వెళ్తుంది. సెకండ్ హాఫ్ అంతా ప్రతి నిమిషం కూడా మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ముందుకెళ్తున్నాను, సస్పెన్స్ ఎలిమెంట్ కానీ. సో మీరు చూసినప్పుడు మీకు మంచి ఫీల్ వస్తుంది అండ్ యూ విల్ రిమెంబర్ ద మూవీ ఆఫ్టర్ ద మూవీ ఇస్ డన్. మీరు చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫ్యూ డేస్ పాటు ఆరా అన్నది మీకు డెఫినెట్గా ఉంటుంది. త్రిముఖ మెయిన్ స్క్రీన్ ప్లే స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఐటమ్ సాంగ్ కాబట్టి అది డాన్స్ కోసం అన్న త్రిముఖ నిజంగా యోగేష్ గారు చెప్పినట్టు ఒక కొత్త థ్రిల్ని ఇస్తుంది. ఆడియన్ ఒక 2 hours అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి స్క్రీన్ ప్లే అండ్ ట్విస్ట్లు అన్నీ కూడా బాగున్నాయి. నాది కూడా మంచి క్యారెక్టరే. గుడ్. రాజేంద్ర గారు? తెలివా పేరు వ్యత్యాసమైన పేరు తెలివా, చేంజ్ అప్ నేమ్ త్రిముఖ, పిక్చర్ చేంజ్ అప్ స్టోరీ తెలివా.
అందరూ చూడాలి ఇది వచ్చి. అవును, మీ ఫ్యామిలీ ఏంటి, మీ వారసులు ఎవరు ఉన్నారా ఇండస్ట్రీలో? ఎలా లేదు సార్, లేరా? లేదు సార్. మీ బ్రదర్స్ కూడా అవును సార్, మా ఫైటర్సే కదా? ఫాదర్ ఫైటర్స్, పెద్ద అన్న ఫైటర్స్, చిన్న అన్న ఫైటర్స్, నేను ఫైటర్ సార్. మరి అంతమంది ఉండి మీ తర్వాత తరం వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? ఇది పోయింది, అది వచ్చింది సార్. ఓకే ఓకే ఓకే. ఇది మీ త్రిముఖ సినిమా మంచి హిట్ అవ్వాలి, మీ అందరికి మంచి పేరు తేవాలి. ఫస్ట్ అటెంప్ట్ నీది. సో నువ్వు ఆశించినట్టే ఈ సినిమా నీకు ఇండస్ట్రీలో ఒక మంచి ఫౌండేషన్ అనేది వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఐటమ్ సాంగ్తో అంటే ఇక ఐటమ్ సాంగ్ అనే ఆలోచన రాగానే తనతోనే సాహితీ ఉంది కదా అనే ఇది రావాలి, అలా మంచి పేరు తేవాలనుకుంటున్నాను. రాజేంద్ర గారు, ఈ సినిమా తర్వాత తెలుగులో తమిళ్లో ఎంత బిజీగా ఉన్నారో తెలుగులో కూడా అంత బిజీ అవ్వాలి. డెఫినెట్గా జరిగింది. మీరు మంచి క్యారెక్టర్ అని చెప్పారు కాబట్టి అది జరుగుతుంది. సీను, నీకు కూడా 25 years అయింది కదా, సో ఇది మళ్ళా ఒక మంచి బ్రేక్ అనుకుంటున్నా. అవ్వాలి చెప్పిన దాని ప్రకారం మంచి క్యారెక్టర్ కాబట్టి అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూశారు కదా మన త్రిముఖ టీంతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.